ఫ్రెండ్స్, ఇప్పుడైతే శ్రీశైలం దగ్గరలో అయితే ఉన్నాము. ఇది శిఖరంకెళ్ళే దారి అయితే దాటి వచ్చేసాను. ఇది ఒక చెక్ పోస్ట్ ఉంది. మళ్ళా వెనక్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా. తెలియకుండా ముందుకైతే వచ్చేసా. శిఖరం పైకి అయితే బైక్ వెళ్ళిపోద్ది. వెళ్ళి చూద్దాం ఎట్లుందో. బైక్ కానీ ఆటో ఏదైనా వెళ్తుందని చెప్పారు. నేను ఫస్ట్ టైం ఇది వెళ్ళడం. కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ముందుగానే తెలుసుంటే ముందే రైట్కి వెళ్ళిపోవాలి. తెలియకుండా దాటి అయితే వచ్చేసాను. ఆటోలు కార్లు అయితే పైన ఉన్నట్టున్నాయి. కొద్దిగా ఈ హైట్కి అయితే ఉంది. లేదంటే అక్కడి నుంచి అయితే మెట్లు మారుకోకుండా నడిచి వెళ్ళాలి. అయితే బాగానే ఉంది రోడ్డు. నడవకుండా బండి అయితే స్ట్రైట్గా శిఖరం కాడికి వెళ్ళిపోద్ది. ఈ శిఖరం అనేది శ్రీశైలంలో అన్నిటి మీద ఎత్తైన కొండ అని చెప్తున్నారు. సముద్రం మట్టానికి 2500 ఫీట్ హైట్లో ఉంది అని ఇక్కడ స్థానికులు చెప్పారు. బండి అయితే ఇక్కడ పార్క్ చేసేద్దాం. కార్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది ఇక్కడ. బైక్ అయితే ఇక్కడ పెట్టేసేద్దాం. ఇదైతే కొద్దిగా మెట్లు అయితే నడవాలా. కొద్దిగా దూరం అయితే ఉంది. అట్లా వస్తే ఇంకో ఎక్కువ మెట్లు ఉన్నాయి. మొత్తం ప్లేస్ కార్లో వచ్చేవాళ్ళు, ఆటోలు వచ్చేవాళ్ళు, పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఉంది. స్ట్రైట్గా అయితే పైకి వచ్చేవచ్చు. ఎంట్రన్స్ ఫీజు అయితే 20 రూపీస్ తీసుకున్నారు. రిటర్న్లో అయితే శిఖరేశ్వరం ఆలయం అండి. ఇది రిటర్న్లో దర్శించుకోవాలా. మొత్తం వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మొత్తం నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది పని ప్లేస్. ఇది ఇక్కడైతే క్లోజ్ చేస్తుంది. రిటర్న్లో వచ్చేటప్పుడు ఆలయాన్ని దర్శించుకోవాలా. శిఖరేశ్వరం ఆలయం ముందు చూడండి వ్యూ ఎట్లుందో. మొత్తం ఎత్తైన పర్వతం శిఖరం. శ్రీశైలంలో అన్నిటికన్నా ఎత్తైన పర్వతం అంట. ఇప్పుడు పైకి అయితే వెళ్ళను. ఇక్కడ పైన నందీశ్వరు నుంచి శ్రీశైలం టెంపుల్ పైన కానీ కనిపిస్తే వాళ్ళకి మోక్షం లభిస్తుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ముందు పైకి వెళ్ళి చూద్దాం. మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికి అందరు క్యూలో అయితే వెళ్తున్నారు. ఇంకా ముందుకైతే వెళ్దాం. అంత జనాలు అయితే లేరు. 3 అయింది టైము. మొత్తం ఫాగ్ అయితే ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే అసలు కనపడదు. బైనాకులర్స్ కూడా పెట్టున్నారు. ఇక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం కూడా పైకి వెళ్దాం. మొత్తం ఫాగ్ చూడండి, ఎంత ఫాగ్ పట్టేస్తుందో. మొత్తం ఏం కనపడుతుంది ఇక్కడ నుంచి. సరే పైకి అయితే వెళ్ళి చూద్దాం. మొత్తం లైన్లో ఇక్కడి నుంచి అయితే చూడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి మనం పాలధార పంచదార దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే పాలధార పంచదార దగ్గర ఉన్నాం. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. స్ట్రైట్ మళ్ళీ ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే అటకేశ్వరం 1/2 కిలోమీటర్ ఇక్కడ నుంచి. ఇక్కడ పాలధార పంచదార మెట్లు అయితే 150 మెట్లు అయితే కిందకి దిగాల. ఇక్కడ ఫారెస్ట్ లో దొరికే మూలికల్ని తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ షాపుల్లో కాళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్స్, హెయిర్ కి వాటి గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళు అయితే తీసుకోండి. కొద్దిగా మెట్లు అయితే ఆలోచించుకోవాలా. దిగేటప్పుడు అయితే దిగేస్తాం కానీ హైట్ అయితే చాలా హైట్ ఉంది. మొత్తం కిందకైతే అక్కడికి వెళ్ళాలా. చాలా హైట్ అయితే ఉంది మెట్లు. అయితే ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ ఇవి అయితే. మొత్తం షాప్స్లో చూడు, ఐడియా ఉంటే అయితే తీసుకోండి. ఇక్కడ మూలికలు, ఇది పంచదార, అవతల వైట్ కానీ పాలధార. 365 రోజులు ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే వస్తూనే ఉంటుందంట. ఇప్పుడైతే సాక్షి గణపతి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ముందు కనిపించేది పార్కింగ్ ఏరియా. మొత్తం పార్కింగ్ కార్లు అయితే ఇక్కడ పెట్టుకోండి. కార్తీక మాసం అవడంతో భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. మొత్తం
క్యూలో ఉన్నారు లోపల భక్తులంతా. ముందు సైడ్ అయితే వెళ్ళి చూద్దాం. లోపలైతే కెమెరా అనుమతి లేదు. బయట నుంచే చూడాలి. కెమెరా అయితే బయటికి తీసేదానికి లేదు. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. సాక్షి గణపతి టెంపుల్ అయితే అసలు మిస్ అయిపోకండి ఫ్రెండ్స్.